సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. రీసెంట్గా తిమ్మరాజుపల్లి టీవీ థియేటర్లో రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. సో అంటే చాలా చిన్న సినిమా, చాలా పెద్ద హిట్ అయితే అయిందనమాట. ద సేమ్ టైం ఆహాలో కూడా వచ్చింది. దాదాపు 50 మిలియన్ల మంది చూశారు. వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. అలాగే ఆ సినిమాలో ఎల్లమ్మ క్యారెక్టర్. సో నేను సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి, ఇంత న్యాచురల్గా చేస్తుంది. సో చాలా అంటే మనసుకు దగ్గర అయింది నాకు ఆ ఎల్లమ్మ క్యారెక్టర్ అనేది. సో రాజప్ప ఎల్లమ్మ చాలా దగ్గర అయ్యారు. ద సేమ్ టైం ఆ ఎల్లమ్మ అయితే మన ముందల్లే ఉంది. ఆ రియల్ పేరైతే స్వాతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి, ఎల్లమ్మ 2 పేర్లు ఉన్నాయి మీకు. ఏమని పిలవాలి? యూ కెన్ కాల్ మీ ఎల్లమ్మ. అందరూ అదే ఎల్లమ్మ ఎల్లమ్మనే పిలుస్తున్నారు. నాకు అది అలవాటైపోయింది. ఓకే. సో స్వాతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. హలో, హాయ్. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్. ఓకే. కెన్ ఐ సే వన్ థింగ్? దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సూపర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరాజుపల్లె టీవీ యా, చాలా న్యాచురల్ కదా, చాలా న్యాచురల్గా చేశారు మీరు కూడా. అవును. సో ఎలా అనిపిస్తుంది, సక్సెస్ ఎలా అనిపిస్తుంది చెప్పండి ఫస్ట్. అంటే అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 1 yearలోనే 2 yearsలోనే ఇది వచ్చేస్తుంటే అది అప్పుడు ఫీలింగ్ వేరుండేది. బట్ చాలా కష్టపడి కొన్ని ఇయర్స్ కష్టపడిన తర్వాత వచ్చిన ఫీలింగ్ కాబట్టి, అంటే అఫ్కోర్స్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ కొంచెం ఎమోషనల్గా ఉంది. ఫైనల్లీ సాధించానా, ఫైనలీ ఐ మేడ్ ఇట్ కదా అన్నట్లు బాగుంది. అంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి అన్న ఒక ఫీలింగ్ స్ట్రాంగ్గా క్రియేట్ అయింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అందరూ దే ఆర్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్. అది ఎల్లమ్మ పేరు పిలిస్తే మెసేజెస్ కూడా ఎల్లమ్మ అని వస్తున్నాయి. అది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే స్వాతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్దాం. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి ఏమవుదని వచ్చారు, ఏ ఇయర్ వచ్చారు? ఓకే, ఏం అవుదామని ఆ రోజు అయితే ఫిక్స్ అవ్వలేదు వచ్చిన రోజు. అంటే ఇది చాలా లాంగ్ స్టోరీ, బట్ ఐ కెన్ టెల్ యూ షార్ట్లో చెప్తాను. ఇక చిన్నప్పటి నుంచే గోల్ లైక్ అవ్వాలి, టీవీలో కనిపించాలి. సో దర్ ఇస్ నథింగ్ ఏ బిగ్ డ్రీమ్. ఓన్లీ వన్ డ్రీమ్ ఇస్ నేను ఒక్కసారి నన్ను నేను టీవీలో చూసుకోవాలి అన్న డ్రీమ్ అనేది ఇంత ఉన్నప్పుడు క్రియేట్ అయింది డ్రీమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని వచ్చాను. అది సక్సెస్ అనేది అప్పుడున్న మైండ్ సెట్లో సక్సెస్ వేరు, ఇప్పుడున్న మైండ్ సెట్లో సక్సెస్ అంటే వేరు అనమాట. సినిమాలో చెయ్యాలి అన్న డ్రీమ్ తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా ఆ రోజు ఆలోచించలేదండి. ఏ ఇయర్లో వచ్చారు? 2020 నా బీటెక్ అయిపోయింది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే వచ్చాను హైదరాబాద్కి. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ సెమిస్టర్ కూడా నేను హైదరాబాద్లో ఉండి అటెండ్ అయ్యాను. ఎందుకంటే కరోనా వల్ల ఫోన్లోనే అటెండ్ అయినట్టున్నా ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్. సో అంతే 2020 నుంచి 2021 నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేశానండి. ఓకే, ఎక్కడ మీది ప్రాపర్ కడప డిస్ట్రిక్ట్. కడప. ఓకే, మాది పక్కన నిందేలే అండి. ఓకే, రాయలసీమ బిడ్డలం. ఎమోషన్ కదా రాయలసీమ. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి రెడ్డి. ఎస్, అంటే రెడ్డి పక్కనేం లేదు, జస్ట్ కరిమిరెడ్డి స్వాతి లేదా స్వాతి కరిమిరెడ్డి. అంటే మా ఇంటి పేరు కూడా కరిమిరెడ్డి అనమాట. ఓకే, సో మీకు తెలుసు కదా, లైక్ అక్కడ మా సైడ్ వాళ్ళకి ఇంటి పేరులో ఒక రెడ్డి ఉంటుంది, తర్వాత బయట ఒక రెడ్డి ఉంటుంది, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే స్వాతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీలోకి రావడమే చాలామంది ఇప్పుడున్న అమ్మాయిలో కాంపిటీషన్ చాలా తక్కువే ఉంది. బట్ ఇంట్లో పేరెంట్స్ వద్దనే అంటారు, సినిమా మనకి ఎందుకమ్మా, మనకి ఎలా వస్తాయి అంటారు. సో మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందా రాలేదా? ఫుల్ సపోర్ట్. మా అమ్మ మా నాన్న అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఎందుకంటే అమ్మ అంటే అసలు చాలా లైక్ ది బ్రేవ్నెస్, బాగా బ్రేవ్ అనమాట. మా మమ్మీ కూడా ఏదైనా చేయొచ్చు, చేసేద్దాం, చెయ్యాలి. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఇంట్రెస్ట్. సో నేను ఇప్పుడు ఏదైనా ఒక నెక్స్ట్ డే సాంగ్ పాడాలి, లేకపోతే నెక్స్ట్ సంథింగ్ ఏదైనా చెయ్యాలి అనుకోండి స్టేజ్ పైన, చాలా భయం ఉండేది నాకు. అమ్మ రేపు ఇది ఉంది, నేను చేయలేనేమో అని చెప్పేసి. సో అమ్మ, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసేది చిన్నప్పటి నుంచే. అసలు ఆ ధైర్యం అనేది నాలో ఇప్పటికీ ఉండిపోయింది అనమాట. ఏదైనా మనం సాధించగలం, ఏదైనా మనం చేయగలం అన్న ధైర్యం నాకు మా అమ్మ నుంచి వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ.
పేరేం పేరు మీ అమ్మగారు? మా అమ్మ పేరు అంజలి అండి. అంజలి. సో అంజలి గారు మీ స్వాతి గారిని ఎంతో సపోర్ట్ చేస్తారు కాబట్టి మా ముందు కూర్చోయింది, ఇండస్ట్రీలో నిలబడింది. సో ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా మీ మమ్మీకి? ఓ చాలా ఎమోషనల్ అయిపోతా అండి నేను మా అమ్మ గురించి మాట్లాడాలంటే. సో నాకు అదే అండి, నాకు బిగ్గెస్ట్ని ఆమె నాకు ఒక ఆస్తి, నాకు ఏదైనా మంచి పెద్ద ఆస్తి ఇచ్చిందంటే నాకు ఆ ధైర్యం, గుండె నిండా ధైర్యం ఇచ్చింది. ఏదైనా చేయగలననే ఒక ఈ సపోర్ట్ బాగా ఇచ్చిందనమాట. ఎప్పుడు కూడా ఏదైనా సరే, ఇక్కడికి వెళ్తున్నావా సరే వెళ్ళు, ఇక్కడ చేస్తున్నావా చెయ్యి, ఏదైనా. ఆమెకి కూడా నమ్మకం అండి, ఎందుకో తెలియదు నాకు, నా కూతురు ఏదైనా చేయగలదు. బట్ ఏంటంటే కొంచెం ఈ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే చేయగలదు కానీ కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయ్యింది. మా మమ్మీకి అది కూడా తెలుసు, ఏంటి ఇందులో చాలా కాంపిటీషన్ ఉంది, అందువల్లనే డీలే అవుతుందనే విషయం కూడా తెలుసు. కొన్ని టైంలో చెప్పేది, ఇంకా సరే అమ్మ ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావు, సరే ఇట్స్ ఓకే, ఏదైనా చూడు, ఆల్టర్నేటివ్ ఇంకేమైనా చూసుకో అని చెప్పేది. కానీ ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యకూడదు అని ఎప్పుడు చెప్పేది కాదు. ఎందుకంటే సాధించాలి అంటే, నేను ఏదైతే సాధించలేనో నా కూతురు సాధించాలి. నాకు ఎప్పుడు ఆమె నేను సాధించే దాంట్లోనే ఆమె డ్రీమ్ని చూసుకునేది, ఆమె కళల్ని నా కళల్లో చూసుకునేది యాక్చువల్గా అయితే. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు సే లైక్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. సో అండ్ షీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడు అందరూ మా అమ్మ ఏమనుకుంటుందో, నేను ఇక్కడికి వెళ్ళాలి, మా అమ్మ నేను ఇప్పుడు చేయాలంటే నాకు ఆ భయం ఎప్పుడు లేదు. నేను ఎప్పుడైనా ఇక్కడ ఉన్నా నేను, సరే మళ్ళీ చేస్తా, దట్స్ ఇట్, ఓకే అమ్మ. ఆ నమ్మకం, అమ్మకి కూడా అంత నమ్మకం ఉంది. ఆమె అంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో లేను. బట్ ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనమాట ఫర్ మై మామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మదర్, Yeah. గ్రేట్ డాటర్. Thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ స్క్రీన్లో పడినప్పుడు మీ తిమ్మరాజుపల్లి టీవీ అమ్మగారు చూసారా? ఫస్ట్ నేను నా ఐమాక్స్లో పడింది కదా, సో అప్పుడు ఫ్యామిలీస్తో మాత్రమే వేశారు. అప్పుడు అమ్మతోనే ఏంటి ఎమోషన్ ఎలా ఉంది మీకు మీ అమ్మకు? ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు పిలిపించాను అనమాట స్టేజ్ పైన. అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ ఆల్. కొంచెం తక్కువ మాట్లాడండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మేబీ ఆడియన్స్ గెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఆ రోజు నేను చాలా చెప్దాం అనుకున్నాను మా అమ్మ గురించి, కానీ ఏం చెప్పలేకపోయాను. అండ్ లైక్ చిన్నప్పటి నుంచి లైక్ వీఆర్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. మీరు మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారని అడగలేదు, దే ఆర్ స్టిల్ డూయింగ్ ఫార్మింగ్. ఓకే. యా. సో మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫార్మింగ్ చేస్తారు. ఈవెన్ మా బ్రదర్ కూడా వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతోనే ఫార్మింగ్ చేస్తారు. స్టిల్ హీ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్, బీటెక్ కంప్లీట్ చేశాడు, బట్ స్టిల్ హీ చూస్ టు డూ ఫార్మింగ్. అది యాక్చువల్గా చాలా గ్రేట్నెస్ మా అన్నది. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. ఎప్పటికీ కూడా ఫార్మింగ్ని చూస్ చేసుకొని ఫార్మింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడల్లా నేను చూస్తుంటాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. అమ్మగారు ఏమైనా ఎమోషనల్ అయ్యారా మిమ్మల్ని? అది చూసినప్పుడు అంటే నేను స్టేజ్ పైన కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఐ లుక్డ్ అట్ హర్ ఫేస్. ఇలా ఫేస్ పైన చూస్తే షీ వాస్ క్రయింగ్, షీ ఫుడ్ సమ్ డిఫరెంట్ ఫేస్. బట్ అంత తొందరగా అమ్మ ఏడ్చదు. నేను ఊరికి చీటికి మాటికి ఏడుస్తుంటాను కానీ మా అమ్మ ఏడ్చదు అసలు. చాలా స్ట్రాంగ్ లేడీ, అంత స్ట్రాంగ్ అసలు నేను ఎవరిని చూడలేదన్నమాట. అంత లైట్ మైండెడ్, స్ట్రాంగ్. నేను ఎప్పుడు లైక్ చిన్నగా ఉన్నప్పుడు చాలా హెయిర్ నాకు ఎక్కువ లెంత్ కావాలి అనేదాన్ని. అప్పుడు అమ్మ ఏం చెప్పింది, నువ్వు కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత నువ్వే హెయిర్ కట్ చేస్తావు. నేను ఎప్పుడు మన బ్లాక్ లేవు అనేదాన్ని, నువ్వే కలర్ కూడా వేసుకుంటావు చూడన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దట్. సో చాలా అఫ్కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అంటే ఈవెన్ షీ క్రైడ్ నేను మాట్లాడుతున్నప్పుడు. ఇంకొంచెం మాట్లాడితే బాగుండు అనిపించింది, బట్ దట్స్ ఓకే. షీ ఈజ్ వెరీ 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 హ్యాపీ. అన్నీ చూడడం ఇవన్నీ, అంటే అంతమంది నన్ను అప్రిషియేట్ చేయడం, ఫొటోస్ తీయడము, అవన్నీ ఇట్స్ అంటే వాళ్ళకి అంటే మనకంటే ఇక్కడ వేరే వాళ్ళనే చూస్తుంటాం కానీ ఆ ఊర్లో ఉంటారు కదా అంత చూడరు. అది సిటీలోకి వచ్చి అవన్నీ చూడడం అనేది దే కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఎక్కువ అంత ఎక్స్ప్రెసివ్ పేరెంట్స్ కాదు. మోస్ట్లీ రాయలసీమ పేరెంట్స్ అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు, ఏదైనా లోపల పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ గారు ఏమన్నారు మీతో? మా అమ్మ ఆల్రెడీ షూటింగ్కి వచ్చింది. మా అమ్మకి ట్విస్ట్ ముందే తెలుసు. ఓకే. సో చాలా బాగా చేసావు, నీది బాగా గుర్తుండిపోతుంది అందరికీ ఆ క్యారెక్టర్ అనేసి చెప్పింది అనమాట. నీది గుర్తుండిపోతుంది అనేది చెప్పింది, అంతే. సూపర్. మీ మదర్ గారికి ఒక క్లాప్. అండ్ తిమ్మరాజుపల్లి టీవీ ఫస్ట్ టైం
ప్రొడ్యూసర్గా కిరణ్ అబ్బవరం గారు వచ్చారు. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఈ అవకాశం ముందు నేను అంటే చాలా ఆడిషన్స్ చేశానండి నేను. చాలా ఐ థింక్ మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎన్నో 4 ఆడిషన్స్ ఇయర్స్ నుంచి. ఓకే. ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళాను, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. ఇది కూడా నేను వేరే ఆడిషన్కి వెళ్ళాను. ఆ ఆడిషన్ వెళ్తే అక్కడ ఒక ఆయన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంతా అయ్యింది. సో అయిన తర్వాత నేను కాంటాక్ట్లో ఉన్నాను అనమాట ఆ డైరెక్టర్కి. ఆ రోజు నేను ఆ డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు, ఆయన పేరు అశోక్ రెడ్డి, సో ఆయనది కూడా రాయలసీమ అనమాట. ఏమన్నారంటే, మా క్యారెక్టర్ చాలా చిన్నదండి, నాకు మా క్యారెక్టర్ కన్నా మీరు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సే దాట్, అంటే ఈ సెడ్ దట్ మా హీరోయిన్ కన్నా మీరు అందంగా ఉన్నారు, సో ఈ క్యారెక్టర్ ఇచ్చి మిమ్మల్ని నేను తక్కువ చేయాలనుకోవట్లేదు, సో యూ డిజర్వ్ మచ్ మోర్, సో నా దాంట్లో ఏమన్నా అయితే, నా సర్కిల్లో ఏ ప్రాజెక్ట్స్ అయినా నేను మీకు చెప్తానన్నారు. ఆ రోజు నేను సర్లే అనుకున్నాను, కానీ ఆయన నిలబెట్టుకున్నారు ఆయన ఇచ్చిన మాట. అంటే నిజంగా ఆయనకి యాక్చువల్గా I have to say thanks to him. I said actually many times, but because of him అండి ఫస్ట్ అక్కడ నుంచి ఇనిషియేట్ అయింది అనమాట. మా డైరెక్టరు వన్స్ అపాన్ ఏ టైం రూమ్మేట్స్ అనమాట. ఇలా క్యాస్టింగ్ చూస్తున్నారని చెప్పేసి ఆ డైరెక్టర్ తెలిసింది. సో అప్పుడు ఇలా ఒక పలానా అమ్మాయి ఉందని చెప్పేసి ఆయన నెంబర్ పంపించడం. ఈయన మున్రాజ్ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత, హలో నా పేరు మున్రాజ్ అండి, నేను మా మూవీలో లీడ్ కోసం చూస్తున్నాను, మీరు ప్రొఫైల్ పంపించండి, ఆడిషన్కి వెళ్తారా అన్నాడు. ఓకే అండి. ఐ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలీవ్ చేయలేదు, బికాజ్ కాల్స్ కానీ, ప్రొఫైల్ పంపించడం కానీ, ఆడిషన్స్ కానీ ఎన్నో అయినాయి కదా. ఆల్మోస్ట్ అప్పటికే సరేలే ఇది కూడా ఇంకో దానిలాగా వెళ్దాంలే అన్నట్టు. ఈవెన్ ప్రొడక్షన్స్ తెలియదు నాకు, కిరణ్ అబ్బవరం సార్ ప్రొడ్యూసర్ అని తెలియదు నాకు ఏం నాలెడ్జ్ లేకుండా నేను ఆడిషన్కి వెళ్ళాను. సో లొకేషన్ ఒకటి పంపించారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత, నేను ఇంతకు ముందు వచ్చాను కదా ఈ లొకేషన్కి, ఇది కిరణ్ అబ్బవరం గారి వాళ్ళ ఆఫీస్ కదా అని అప్పుడు అనిపించింది. వీళ్ళ ప్రొడ్యూసర్స్ అని అప్పుడు తెలిసింది. ఆఫీస్కి వెళ్ళే వరకు నాకు తెలియదు ఏమి కూడా, జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోయిన తర్వాత నా క్లైమాక్స్నే స్టార్టింగ్ ఆడిషన్ చేశారు. అండ్ వంశీ ఉన్నారు, వంశీ మా అసోసియేట్. సో హీ గేవ్ మీ ద ఫస్ట్ హోప్, ఖచ్చితంగా మీరు మంచిగా చేశారు, బాగుంది, నేను ఖచ్చితంగా మా డైరెక్టర్కి సపోర్ట్ చేస్తాను, మా డైరెక్టర్కి చెప్తాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అన్నాడు. అండ్ ఆఫ్టర్ అశోక్ రెడ్డి తర్వాత నేను ఇంకొకసారి బిగ్ థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ వంశీ తర్వాత మున్రాజ్ తర్వాత నాకు ఇంకా వంశీ అన్నమాట. ఆ తర్వాత ఇంకా అలా ఆడిషన్ చేసిన ఒక 3-4 డేస్ నేను ఎప్పుడు ఆడిషన్ చేసిన తర్వాత అంత ఫాలోఅప్ చేయను, వాళ్ళకి మనం నిజంగా సెట్ అయ్యి ఉంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా అనేటట్టు నేను అనుకున్నా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ డోంట్ నో, ఇట్స్ కైండ్ ఆఫ్ డెస్టినీ అనుకుంటా అండి. నేను మున్రాజ్ గారికి మార్నింగ్ లేచిన తర్వాత 10:30 గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎనీ అప్డేట్? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎనీ అప్డేట్ అని రోజు మెసేజ్ పెట్టేదాన్ని. ఆయనేమో ఇస్తారండి, మా మేనేజర్ మదన్ గారు ఉన్నారు, ఆయన మీకు మెసేజ్ పెడతారు అనేసి. సార్ నాకు ఇంకా మెసేజ్ పెట్టలేదు సార్ అని చెప్పేసి అక్కడ. తర్వాత ఇంకొక 2-3 రోజులు రెమ్యూనరేషన్ దగ్గర అటు ఇటు అయ్యి ఇంకా తర్వాత ఫైనల్గా ఓకే అయింది. డైరెక్ట్గా షూట్కి వెళ్ళాను నేను. నన్ను డైరెక్టర్ చూడలేదు, డైరెక్ట్గా నన్ను చూడలేదు ఆయన. హీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. అండ్ చూడకుండా జస్ట్ ఆడిషన్ వీడియో చేసి ఓకే చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ లొకేషన్లో ఉన్నారు. సో షూట్ ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది అనగా నేను సెలెక్ట్ అయ్యాను. అంటే నా ప్లేస్లో ఇంతకుముందు ఒక అమ్మాయిని క్యాస్ట్ చేశారు. సమ్ ఏమో ప్రాబ్లమ్స్ వల్ల ఐ థింక్ ఏదో అయింది. సో అప్పుడు ఫాస్ట్గా ఎందుకు అది నాకు రాసి పెట్టింది అనుకుంటా అండి ఆ క్యారెక్టర్, అందుకని నాకే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, సో సూపర్. అండ్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? ఐ డోంట్ నో అంటే సే, ప్రపంచంలో ఎవరు చెప్పరు, మీరు కూడా చెప్పరు. మోర్ దెన్ రెమ్యునరేషన్ అండి, నా క్యారెక్టర్ ఇవ్వడం, అసలు నన్ను నమ్మడం, అది నాకు చాలా హ్యాపీ. అసలు నా క్యారెక్టర్ ముందు నా రెమ్యునరేషన్ ఎక్కడో పోతుంది. సో సినిమాటిక్గా మాట్లాడుకోవాలంటే తిమ్మరాజుపల్లి టీవీలో షూటింగ్ టైంలో క్యారివెన్స్ లేవంట, పెద్ద పెద్ద మేకప్ చేసేవాళ్ళు లేరు ఆర్టిస్టులు, సో జీరో. సో ఏంటి ఒక ఫీల్ వచ్చిందా మీకు? సినిమా ఫీల్ వచ్చిందా? ఎందుకంటే సినిమా అంటేనే క్యారివేన్లు, సో పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అంటారు. ఎలా ఉండేది మీకు? సో ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి నేను నా కార్ వేసుకుని వెళ్ళా, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈస్. ఒకవేళ అట్లీస్ట్ వాళ్ళ కార్ పెట్టకపోయినా కూడా, అంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇలాంటి లో బడ్జెట్ మూవీస్లో నేను చేశాను ఒక 2-3 మూవీస్, అందులో మళ్ళీ ఆగిపోవడం అట్లా కొంచెం
కొంచెం బేసిక్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది నాకు. అందుకే నేను కార్ తీసుకెళ్ళా ఇక్కడ నుంచి. సో ఫస్ట్ హోటల్, ఆ హోటల్లో ఐ థింక్ ఐ డోంట్ నో అబౌట్ ద కుప్పం అండ్ ఆల్ అట్ ఆల్, నాకేం తెలీదు. సో కుప్పంలో ఉన్న బెస్ట్ హోటలే వాళ్ళు మాకు ఇచ్చారు. కానీ నేను వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నాను, నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పారు కదా, నాకెందుకు ఇలాంటి హోటల్ ఇచ్చారు అని నేను చాలా ప్యానిక్ అయిపోయాను. అంటే మేబీ నన్ను వీళ్ళు డిఫరెంట్గా ఏమైనా ట్రీట్ చేస్తున్నారా, మేబీ నేను అందరికీ అంటే హీరోయిన్కి అందరికీ మంచివి ఇచ్చి నాకు ఏమన్నా ఇలాంటివి ఇచ్చారా అన్నట్టు నేను చాలా కొంచెం ప్యానిక్ అయిపోయి డైరెక్టర్కి ఫోన్ చేసి, ఏంటండి ఇలా ఉంది, నేను అడ్జస్ట్ అవ్వలేనండి అని చెప్పేసి ఐ లిటరలీ క్రైడ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్లో. అప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారు వచ్చి, అప్పుడు ఆయన ఈవినింగ్ వరకు, ఏమండి మన బడ్జెట్ ఇది, ఈవెన్ ఒకటేం చెప్పాలంటే ఆయన కూడా అదే హోటల్లో ఉంటున్నారు, హీరోయిన్ అందరూ ఎవ్రీబడి అందరూ అదే హోటల్లోనే ఉంటున్నారు. సో మన బడ్జెట్ ఇదండి, మనం ఇలా ఉండాలి, ఇంతే అండి. సో అని ఇలా చెప్పిన తర్వాత దెన్ ఓకే ఫైన్, దట్స్ ఓకే. బట్ సెకండ్ డే నుంచి అలవాటు అయిపోయింది, ఇంకా చిల్ మొత్తం ఎంజాయ్ చేయడం. అందరం ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళం మార్నింగ్ షూట్కి. మేము చేసింది ఫిబ్రవరిలో. సో ఎట్లుండేదంటే బ్యూటిఫుల్ ఉందన్నమాట లొకేషన్స్ మొత్తం. మేము మార్నింగ్ ఇట్లా వెళ్తున్నప్పుడు లైట్లు వేసిన ఫుల్ ఫాగ్, ఆ ఫాగ్లో నుంచి సన్ రైజ్ వచ్చినప్పుడు ఎంత బాగుందో. ఎవ్రీ డే ఇట్స్ లైక్ వెకేషన్ లా, ఒక ట్రిప్ లాగా మేము ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఒక పిక్నిక్ లాగా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ హజల్స్ ఉండండి యాక్చువల్గా. మేకప్కి ఒకటే మేకప్ మ్యాన్ ఉండడము, ఇంకా వాష్రూమ్స్ మెయిన్ చాలా ఇబ్బంది అయ్యాయి అక్కడ ఉన్న. నేనైతే కొంచెం పెద్దగా ఎక్కువ అంటే నేను ఏదైనా సరే అలా ఎక్కువ మాట్లాడేస్తుంటాను. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో నేను కలిసిపోయి అమ్మ మీ ఇంట్లో ఒకసారి వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగి మరీ వెళ్ళేవాళ్ళం. ఒక రోజులో అట్లా అంటే మళ్ళీ ఒకే విలేజ్ కాదు, మళ్ళీ డిఫరెంట్ విలేజెస్ కదా. ఆ డిఫరెంట్ విలేజ్లో ప్రతి ఒక్కరిని మళ్ళీ మీ ఇంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అట్లా నేను అడిగేదాన్ని. ఇంక నాతో పాటు ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వచ్చేసేవాళ్ళు. నేను తీసుకెళ్ళిపోయాను వాళ్ళని కూడా. సరే నేను అడిగాను, మీరు వచ్చేసేయండి వెళ్ళిపోదామని. మళ్ళీ తర్వాత చెప్పేదాన్ని, నేను అడిగాను, మీరు ఎప్పటికల్లా అక్కడికి వెళ్ళొచ్చు. సూపర్, అసలు చాలా అడ్జస్ట్ చేశారు. చాలా అడ్జస్ట్ అయ్యాను. మేకప్ అయితే అప్పుడు ఇద్దరికి ఒకటేసారి షాట్ ఉన్నప్పుడు, నాకు వేదాకి ఇద్దరికి ఒకటే షాట్ ఉన్నప్పుడు ఒకటే మేకప్ అని చేయలేరు కదా. సమ్ టైమ్స్ మేమే చేసేసుకునే వాళ్ళం. ఫస్ట్ నాకు స్టార్ట్ చేస్తే వేద చేసేసుకునేది, వేదాకి స్టార్ట్ చేసినప్పుడు నాకు చేసేసుకునేది, నేను చేసేసుకునేదాన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ది డే నేను చాలా బ్యూటిఫుల్గా కనిపించిన మేకప్ అంటే నేను చేసుకున్నాను. ఏంటంటే చిన్న సినిమా మీకు నమ్మకం ఉందా, షూటింగ్ జరిగేటప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత ప్రమోషన్ వైజ్గా బాగా చేస్తారు కిరణ్ గారు, నమ్మకం ఉందా మీకు? ఆ ప్రమోషన్ వైజ్గా బాగా చేస్తారు అని నమ్మకం, టెక్నికల్గా మంచిగా చేస్తారు అనేది నాకు 100% నమ్మకం ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా, చూడండి మీరు రిలీజ్ అయిన తర్వాత మీది ఇలా ఉండదు అసలు సినిమా పరంగా. అంటే ఇప్పుడు ఇక్కడ లో బడ్జెట్ పెడుతున్నాము, ఇక్కడ తక్కువ పెట్టారండి. అంటే ఓన్లీ ద షూటింగ్కి ఫుడ్ అన్నీ అక్కడంటే కొంచెం బెస్ట్గానే చేశారు, బట్ అంత లగ్జరీగా ఏం చేయకుండా బేసిక్గా చేశారు. తర్వాత ఆ లగ్జరీ అనేదాన్ని టెక్నికల్గా చూపించారు. సో అక్కడ చెప్పారు, అప్పుడు నమ్మకం ఉండింది యాక్చువల్గా. బట్ ఇంత అవుతుందని తెలియదు. అంటే నా క్యారెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ అంటే ఫస్ట్ మీ స్టోరీ మొత్తం నాకు తెలీదు. ఓన్లీ డైరెక్టర్ వచ్చేది ఇది డైలాగ్స్, ఇది ఇలా ఉంటుంది, ఇది చేసేసే అంతే. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు చాలా స్టోరీ మొత్తం నాకు ఏ సీన్స్ వైజ్ కూడా నేను ఎప్పుడు పెద్ద అడగలేదు. ఆయన బిజీలో ఆయన ఉంటారు. ఉన్న కొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసి ప్రతి ఒక్కరిని చూసి అసలు ఆయన నిద్రపోలేదండి పాపం. ఆయన చాలా కష్టపడతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్ ఆర్టిస్టా? అంటే ఒకటే థియేటర్ చేశాను నేను, ఇబా థియేటర్ అని చెప్పేసి అందులో చేశాను. నజరీన్ మేడం అని ఉంటారు, ఆమె నాకు 21 days అని వర్క్షాప్ చేశాను. వర్క్షాప్ తర్వాత మ్యామ్ చూసి ఒక ప్లేకి నన్ను తీసుకున్నారు. ఆ ఒకటే ప్లేని మేము ఒక 4 times 5 times చేసాం. సో ఐ వాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్, బట్ నాట్ ఎ బిగ్ టైమ్, ఇట్స్ స్మాల్. సో ప్రదీప్ రాజప్ప థియేటర్ ఆర్టిస్ట్. ఎలా షూటింగ్లో ఎలా ఉండేది మీకు? ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాలనే ఉన్నారు, అందరూ డెబ్యూట్ మూవీస్ అవి. ఎలా ఉండేది కొడుతున్నారు అసలు యాక్టింగ్, ఒక్కరి నుంచి ఒక నువ్వు ఇట్లా చేసాను, నేను ఇంకా చేశాను. నేనైతే చాలా అందరినీ ఇలా చూసుకుంటున్నా, అమ్మ ఎంత బాగా చేస్తారు అని చెప్పేసి. కంపేర్ టు దెమ్ యాక్టింగ్ అంటే థియేటర్ యాక్టింగ్కి నేను చాలా అంటే జూనియర్ అనమాట, వాళ్ళు చాలా సీనియర్స్. అండ్ దే హ్యావ్ డన్ మల్టిపుల్ ప్లేస్ యాక్చువల్లీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇప్పుడు తప్పుగా అనుకోవద్దండి, సో అడగొచ్చు కదా, అడుగుతాం, ఇష్టం ఉంటేనే సమాధానం ఇవ్వండి. దాదాపు చాలా రోజుల నుంచి మీరు ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నారు క్యారెక్టర్ కోసం, సో ఆడిషన్స్ తిరుగుతున్నారు. సో ఇండస్ట్రీలో మంచిగా ఉంటుంది, చదివి ఉంటుంది. అలాగే ఎవరైనా మిమ్మల్ని షూటింగ్ టైంలో కానివ్వచ్చు, సో ఎక్కడైనా ఆడిషన్లో కానివ్వచ్చు, తప్పుగా మాట్లాడడం,
ఏదైనా జరిగిందా? సో అడగడం ఏమైనా జరిగిందా? అంటే నా లక్ అనుకోవచ్చండి. నాకైతే అలాంటివి ఎప్పుడు ఇంతవరకు ఏం ఫేస్ అవ్వలేదు. అండ్ ఈవెన్ దో ఏదైనా మెసేజెస్ అలా వస్తే ఐ జస్ట్ ఇగ్నోర్. అంతే, మామూలే ఇవంతా. ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ థింగ్స్ కదా. ఐ ఇగ్నోర్ అండి. అంత పర్టికులర్గా నాకేం పెద్ద ఏం ప్రాబ్లమ్స్ జరగలేదు. ఓకే, ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ దిస్ ప్రాజెక్ట్స్ లైక్ మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్, లైక్ దే ఆర్ రియల్లీ గ్రేట్ అండి. వర్క్ అంతే. అంటే మా ప్రొడ్యూసర్ సార్ అయితే మమ్మల్ని ఫ్యామిలీగా ట్రీట్ చేశారు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనమాట. మంచిగా మాకైతే మా కా ప్రొడక్షన్ ఆఫీస్ అయితే సెకండ్ హోమ్. ఉంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే ఆఫీస్లో ఉంటాం. ఏ టైంకి వెళ్ళినా ఫుడ్, ఏ టైం వరకు ఉన్నా ఏది కావాలంటే అది. ఇంట్లో కూడా ఆర్డర్ ఏమి అలా ఆర్డర్ చేసేవాళ్ళం. నాకు కాఫీ కావాలి, నాకు గ్రీన్ టీ కావాలి, నాకు జ్యూస్ కావాలి, అలా ఏదైనా సరే లేదు అనుకుండా చేశారండి. దే ట్రీటెడ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఓకే. సో కిరణ్ గారు ఏమన్నారు మీతో షూటింగ్ టైంలో కానివ్వచ్చు, షూటింగ్ అయిపోయినాక ఏం మాట్లాడారు మీతో? బాగా చేశారండి అని అన్నారు. బాగా చేశారు, మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది, బాగా చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ స్క్రీనింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము అందరం కలిసి చేసాము. మీది చాలా బాగుంది, మీ రోలు బాగా న్యాచురల్గా బాగా చేశారని చెప్పారు. అండ్ ఏదో మాట్లాడాలనుకున్నా మర్చిపోయి, అది మీరు అడగండి. సో నేను ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా న్యాచురల్గా అనిపించింది మీ యాక్టింగ్. సో ఏదైనా డైలాగ్ చెప్పగలరా? మీ మూవీలో అయినా, ఏ మూవీలో అయినా పర్లేదు, ఏదో ఒక డైలాగ్. మా మూవీలోనే చెప్తాను, ఏ మూవీలో కానీ కాదు. ఆ టీవీ వచ్చిన కాడ నుంచి నాకు రాజప్పకు ఎప్పుడూ గొడవలే. పొద్దున్నే లేచి టౌన్కి పనికి పోతాడు, వచ్చే తలకి 6-7 అవుతుంది. వచ్చి చూస్తే ఇంటి నిండా జనాలే. మీ మీద కోపం నా మీద చూపిస్తాడు. పోనీ మీరేనా అర్థం చేసుకుంటారంటే అది లేదు. 24 గంటలు ఆ ఇంట్లో ఉండేకి అదేమన్నా మైసూర్ ప్యాలెస్సే, మోరొక మోరుంది. ఓకే, సూపర్. అండ్ మీకు ర్యాపిడ్ ఫైర్ యా, వేరేది ఏం కాదులేండి, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ రాజప్ప. అంటే ఎంత అంటే లైక్ హీస్ ఎ వెరీ గుడ్ కో స్టార్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను రాజప్పతోటి. అంతకు ముందు చేసింది వేరు, కానీ అంటే ఫస్ట్ టైం ఒక పెయిర్గా ఒక హస్బెండ్ రోల్ చేశారు కదా. ఎంత కంఫర్టబుల్ ఉందంటే నాకు తనతో చేసినప్పుడు ఏదో ఒక చేస్తున్నాను అన్న ఫీల్ ఎక్కడా కనిపించలేదు. ఎంత కంఫర్టబుల్, ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ లాగా ఉండేదన్నమాట. సో చాలా బాగా నాకు సపోర్ట్ చేశాడు ఆ అబ్బాయి. ఎక్కడైనా ఏదైనా రానప్పుడు నువ్వు ఇలా చేయొచ్చు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అంటే క్లైమాక్స్ సీన్లో నాకు చాలా ప్రాబ్లం కాదు కానీ, సో క్లైమాక్స్ సీన్లో ఎవ్రీబడీ స్టాండింగ్. అంత అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ప్రతి మూవీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ క్లైమాక్స్ సీన్లో ఉంటారన్నమాట. చాలా భయం వేసేసింది అసలు. నేను చెప్తున్నాను కట్ అయిపోతుంది చెప్తున్నాను, యాక్చువల్లీ సింగిల్ టేక్లో చేసేద్దామన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళాను, కానీ అక్కడ అవ్వలేదు. సో నాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎట్లా అయిపోయానంటే, నేను అయ్యో ఇంతమంది నా వల్ల నిలబడుతున్నారు, టేక్ అయ్యే కొద్దీ అయ్యో ఇంకా ఈ టెన్షన్ భయం అయిపోయింది. దెన్ ఐ సెడ్ మై డైరెక్టర్, సార్ ఐ థింక్ ఇవాళ అవ్వదు అనుకుంటా, సో ఇవాళ వద్దు, నేను రేపు చేస్తాను సార్. నైట్ మొత్తం మంచిగా ప్రిపేర్ అయ్యి, ఇంకా నైట్ మా హోటల్ దగ్గరికి వచ్చి మా రూమ్ బయట ఇట్లా కూర్చొని ఒక 3 చైర్స్ వేసుకొని, లేదు వేరే సీన్స్ చేశారు. మెయిన్ ఆ షూట్ నాది Day 2 అండి. క్లైమాక్స్ అంటే నేను క్లైమాక్స్ చేశారు. నేను Day 1 వెళ్ళిన వెంటనే జస్ట్ స్టాండింగ్ అనమాట, అంతే. అక్కడ పంచాయతీలో ఎవరు టీవీ చేశారు, దొంగతనం అయ్యింది అని మన ఉంటుంది కదా బ్రేక్లో, ఇంటర్వెల్లో అది అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ సీనే నా ఫస్ట్ డే షూట్, ఆ తర్వాత క్లైమాక్స్ షూట్ అనమాట. ఇంకా నేను ఆ క్యారెక్టర్లోకి ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏమవుతుందో తెలియట్లేదు. మొత్తం మనుషులు జనాలంతా కొత్త, యూనిట్ అంతా కొత్త, మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ తెలీదు, ఇవన్నీ అట్లా ఉండే నాకు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చి కూర్చోబెట్టి చెప్పారు, ఇదమ్మా ఇది నీ క్యారెక్టర్, నీకు ఇది ఇట్లుంటుంది, నువ్వు ఇలా చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీబడి డిడ్ వర్క్ షాప్ బిఫోర్, నేను లేను. ఎందుకంటే లాస్ట్ క్యాస్ట్ అయిన అమ్మాయిని అనమాట. ఎవ్రీబడి, రాజప్ప డిడ్ వర్క్ షాప్, వేద డిడ్ వర్క్ షాప్, సాయి తేజ డిడ్ వర్క్ షాప్, అండ్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ ఐ డిడ్ ద వర్క్ షాప్. సో కొంచెం ఉండే, బికాస్ డైరెక్టర్ ఇంకొంచెం డిఫరెంట్గా రావాలి. ఫస్ట్ వస్తే ఓకే
బట్ ఇంకొంచెం బాగా చేస్తే ఇంకొంచెం రావాలి, ఎందుకంటే అందరు కనెక్ట్ అవ్వాలి ఆ క్లైమాక్స్కి అని చెప్పేసి, అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్లైమాక్స్కి అనే విషయం కూడా నాకు అంతగా తెలియకుండానే చేసేసాను నేను. సెకండ్ డే షూట్లో చేశాను, సో కొంచెం వచ్చింది, బాగానే వచ్చేసి. సో ఆ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఏంటి ఈ అమ్మాయి ఇంత బాగా అంటే మామూలుగా చేస్తేనే అలా ఉంది, మీరు ఇంకా సీరియస్గానే మొత్తం ప్రాక్టీస్ ఇంతకు ముందే ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకా బట్ అదే నేను మా సార్కి అడిగాను, కిరణ్ సార్ చెప్పాను, సార్ ఇది నా సెకండ్ డే షూట్ సార్, అందుకే నేను అంత బాగా చేయలేకపోయాను అంటే, లేదమ్మా అదే బాగుంది, అదే న్యాచురల్గా ఉంది, నీ సెకండ్ డే కాకుండా నువ్వు కొన్ని 10 రోజుల తర్వాత పెట్టుంటే నీకు ఇంత న్యాచురల్గా వచ్చేది కాదేమో అన్నారు. ఆ వర్డ్ తోటి నేను ఫుల్ హ్యాపీ. ఇంకా ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సింగిలా? సింగిలా బాయ్ ఫ్రెండ్? మూవీ సింగిలే. ఎస్, నేను కూడా సింగిలే అండి. డోంట్ రెడీ టు గెట్ మింగిల్. నేను కూడా సింగిలే. సింగిల్ లైఫ్ బాగుంటుంది కదా అండి, నో కదా, ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కెఫేస్కి వెళ్ళొచ్చు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవును, కరెక్టే. సో సరేలేండి, ఒక ర్యాపిడ్ ఫైర్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవరసాలు 9 ఉంటాయి. సో నేను ఒక్కొక్కటి నాకు చెప్తుంటా, మీరు ఫటాఫటా చేసేయాలి. మా బాబోయ్, అయితే మీకు పెద్ద టాస్క్, ఓకేనా? నేను చెప్పాను ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, ఇంత డిఫికల్ట్ ఉండొద్దు కదా. ఏంటంటే మీరు హీరోయిన్ కదా, మీకు ఆర్టిస్ట్ కదా, నవరసాలు తెలియవా మీకు? ఓకే, స్టార్ట్. ఓకే ఓకే, నా పేరును చరణ్ తలుసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌద్రం. ఓకేనా? ఓకే, కరుణ. హాస్యం. అది ఎప్పుడు వస్తుంది? సరే, భయానకం. అద్భుతం. శాంతం. వీరత్వం. వీరత్వం ఇందాకే చూపించేసాను, రౌద్రం వీరత్వం రెండు సేమ్ కాదు, వేరు సేమ్ ఏం కాదు. వీరత్వం. శృంగారం. ఓ మై గాడ్, చేయాల్సింది ఇది, తప్పకుండా చేయాలండి. మన నవరసాలు కదండి, జస్ట్ యాక్టింగ్ ఇది. ఓకే అంటే నేను శృంగారంగా ఇంకొకరిని చూశాను, శృంగారం చేసేటప్పుడైతే అది డిఫరెంట్ ఫీలింగ్. ఇవన్నీ మా సినిమాలో ఏం లేవు. ఓకే, ఇంకొకటి మీ మూవీ యూనిట్లో సో కొంతమంది మెయిన్ క్యారెక్టర్ల పేర్లు చెప్తా, సో వాళ్ళని చూస్తే ఏం గుర్తుకొస్తుందో ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మునిరాజ్ గారు. హీఈస్ మై టామ్ అండ్ జెర్రీ. మేము షూట్లో ఎప్పుడు గొడవ పడుకునే వాళ్ళం. గొడవ అంటే నేను ఇది చెప్తాను, అట్లా కాదు ఇది అలా చెప్తుంటారు. అండ్ హీరో సాయి తేజ. మల్టీ టాస్క్ చేశారు యాక్చువల్గా అయితే, అందులో ప్రొడక్షన్ని మెయింటైన్ చేయడం, ఇంకా అన్ని హీరోగా చేయడం, సో అట్లా మల్టీ టాస్కింగ్ చేశాడు. ఓకే, అండ్ సెకండ్ హీరో రాజప్ప అండ్ ప్రదీప్. మీ రాజప్ప. హీఈస్ ఎ స్వీటెస్ట్ పర్సన్ అండి, స్వీట్. ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం. మా డిఫికల్ట్ అండి, చెప్పండి, 1 wordలో చెప్పాలి, ఏం చెప్పినా పర్లేదు. ఇంత నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్న ఒక పర్సన్. సూపర్. అండ్ వేద హీరోయిన్. వేద సో రీసెంట్గా మేము డిస్కషన్ చేసుకున్నాం. మీకు యాక్టరే కదండి. నా కాంపిటీటర్. ఓకే, అండ్ లాస్ట్ చాలా కరెక్ట్గా చెప్పాలి, ఇది మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, మీకే నెగిటివ్ అయింది, నాదేం లేదు. సో స్వాతి. ఎల్లమ్మ క్యారెక్టర్కి న్యాయం చేసింది. సూపర్. ఓకే, వండర్ఫుల్. అండ్ ఏ యాక్టర్కైనా లోపల ఉండేది, సో ఒక క్యారెక్టర్ దొరికితే సంపూర్ణంగా చేయాలి, ద బెస్ట్ ఇవ్వాలని ఉంటుంది. సో ఓకే, గుడ్ ఎల్లమ్మ క్యారెక్టర్లో బాగా చేశారు. సో డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా మీకు ఉన్నాయా? సో ఇలాంటి క్యారెక్టర్లో నేను కనపడాలి, సో ఇలాంటి రోల్స్ చేయాలి అని. ఓకే, సో పీపుల్ సే అండి, చాలామంది నువ్వు క్యూట్ ఉంటావు అంటారు, కానీ అంటే నాలో క్యూట్ లుక్స్ కన్నా కొంచెం విలన్ లుక్స్ ఎక్కువ ఉన్నాయేమో అని ఐ ఫీల్ దట్. ఓకే, లైక్ వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి
క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అని అన్నట్టు ఐ ఫీల్ దట్ మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్కి నేను బాగా న్యాయం చేయగలను అని. విలన్లా చేయాలనుకుంటున్నారు. విలన్లా కాదు, వేరే షీఈ్ విలన్. ఎందుకు అన్నిట్లో ఆమె విలన్ కాదు కదా. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఉమెన్ బేస్డ్ క్యారెక్టర్స్కి, ఉమెన్కి బాగా ఇంపాక్ట్ దాంట్లో మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్. ఓకే, సూపర్ సూపర్. ఎందుకంటే హీరోయిన్లా గ్లామర్ చూపించాలి, సో చేయాలనకుండా వరలక్ష్మి శరత్ కుమార్లా యాక్టింగ్ చేయాలన్నారు చూడు, ద బెస్ట్ డిసిషన్ మీది. సూపర్ అండి మీరు. సో ఇంకొకటి ఏంటంటే అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఒక సినిమా చేస్తా, చాలా ఊర్లు తిరుగుతా, ఇంత పేరు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీ కెరియర్లో? ఇప్పుడు అనుకోలేదు. అంటే ఎప్పుడు అనుకోలేదు, బట్ ఇలా అవ్వాలని అంత కష్టపడ్డాను అంతే. ఐ ఆల్వేస్ డ్రీమ్ బిగ్. నాకు కళలని పెద్ద పెద్దగా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలాంటి ఉండాలి, ఇలాంటి కార్ తీసుకోవాలి, అలాంటి బిల్డింగ్ కొనుక్కోవాలి, నేను ఇంత మంచిగా సంపాదించాలి. కారు కొన్నారు, స్టోరీలు ఇంత ముందుకు పెట్టారు, మీకు ఎంతో ప్రేమ అని మీ కారు మీద. ఏంటి అంత బాండింగ్ ఏంటి కారుతో? అమ్మో, నేను సంపాదించుకున్న మొట్టమొదటి ఆస్తి అదే బిగ్ అనమాట. నేను అది కొనేటప్పుడు అందరూ ఏం చెప్పారు, ఇది దీనిపైన ఇన్వెస్ట్ చేయకు, ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్, బట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది నా కారే. నాకు అదే పెద్ద ఆస్తి. నాకు దాని మించి పెద్ద ఆస్తులు లేకపోవచ్చు, బట్ దాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో పాటు వస్తుంది. నాకు చాలా ఎమోషన్ అనమాట నా కార్. ఇట్స్ లైక్ మై హార్ట్, నా గుండెకాయ. మిమ్మల్ని చాలా చల్లగా చూసుకుంటుంది. అయ్యా. అండ్ ఇంత పెద్ద సినిమా ఇచ్చిన కిరణ్ అబ్బవరం గారు, మునిరాజు గారు, వాళ్ళందరికీ మా ఛానల్ ద్వారా ఏం చెప్తారు మీరు? మునిరాజు గారికి థ్యాంక్స్ అండి. నన్ను నమ్మినందుకు. ఎవ్వరు నమ్మలేదు యాక్చువల్గా. ఫస్ట్ ఈ అమ్మాయి చేయగలుగుతుందా, ఇది ఇంత పెద్ద సీను, ఇంత పుల్ చేయగలదా అని చెప్పేసి ఆయనే నమ్మారు యాక్చువల్గా ఫస్ట్. అండ్ కిరణ్ సార్కి నేను క్యాస్ట్ చేస్తున్నప్పుడు ఏ విషయం తెలీదు, ఎవరిని క్యాస్ట్ చేస్తున్నారు అంతా. క్యాస్టింగ్ విషయంలో మొత్తం మునిరాజు గారికి వదిలేశారు యాక్చువల్గా. నీకు ఎవరు నచ్చితే వాళ్ళని పెట్టుకో అని చెప్పేసి, అంతే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ ఫస్ట్ నాకు నేను ఎంత పెద్ద స్టేజ్కి వెళ్తానో తెలియదు, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ బట్ నేను ఇంతవరకు రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో నా అన్నిటికీ తగ్గట్టుగా కిరణ్ గారి రూపంలో నాకు అదృష్టం కలిగి నాకు అవకాశం దొరికింది. అండ్ నేను చాలా రుణపడి ఉంటానండి. ఒకసారి స్టేజ్ పైన కూడా చెప్పాను, వాళ్ళిద్దరికీ, మునిరాజ్ సార్కి అండ్ కిరణ్ సార్కి చాలా చాలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ కెరీర్ మొత్తానికి ఇప్పటి వరకు ఇండస్ట్రీ కెరీర్, సో ఎమోషనల్ అయ్యి చాలా బాధపడి ఏడ్ చేసి వద్దురా బాబు ఈ ఇండస్ట్రీ అనుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి అలాంటి. అంటే ఇట్స్ నాట్ దట్, అంటే ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇది వస్తుంది మనకి అని చెప్పేసి, ఈ క్యారెక్టర్ వస్తుంది, ఆడిషన్ ఇచ్చిన తర్వాత హోప్ అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాను. సో అప్పుడు రాదు, అది బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మెనీ థింగ్స్, అంటే రాజు రాంబాయి కూడా నేను ఆడిషన్ ఇచ్చాను. హీరోయిన్ దానికి ఇచ్చాను యాక్చువల్గా. సో అది చాలా రోజులు హోప్స్ ఉండే అనమాట, నాకు వస్తుందేమో. అది అయిపోయిన తర్వాత అంటే ఇదేమి ఇండస్ట్రీలో వద్దు బాబు అని కాదు, కానీ అయ్యో ఎంత మంచి సినిమా మిస్ అయ్యాను కదా నేను అన్న కొంచెం బాధ కలిగింది అంతే. ఒక సినిమాలో సంథింగ్ ఏదో కొంచెం ఒక షెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను తీసేసి వేరే వాళ్ళని రిప్లేస్ చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్స్, బట్ ఆ రోజు అయితే చాలా ఏడ్చాను నేను. ఎంత హోప్స్ పెట్టుకున్నాను ఈ మూవీ గురించి నేను. ఈవెన్ ఆ రోజు నా బర్త్డే ఉండేది. ఆ బర్త్డే రోజే నాకు పూజ, నెక్స్ట్ డే నుంచి షూట్ జరిగింది. నేను ఆ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. నాకు మొత్తం నేను సినిమా అనుకుంటూనే నేను వచ్చేసాను. బట్ అది ఒక షెడ్యూల్ తర్వాత సమ్ రీజన్స్ అండి, బట్ ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఐ కెన్ సే లైక్ దేర్ మిస్టేక్ ఓన్లీ, బట్ దట్స్ ఓకే. అది నాకు అంతే రాసి పెట్టిందని నేను అనుకుంటాను. ఇంకా ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాం కదా, ఇంకా రావట్లేదు అని చెప్పేసి అనిపించినప్పుడల్లా చాలా అనిపిస్తుంది. చాలాసార్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా, నాకు కూడా ఉన్నాయి అంతే. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ అట్ ఎనీ కాస్ట్. తగ్గేదే లేదంటారు. సో ఎట్టకేలకి ఓకే, మీరు ఎంతో బాధని, ఎన్నో కన్నీళ్ళని, కష్టాన్ని ఇచ్చారు కాబట్టి తిమ్మరాజుపల్లి టీవీ అనే క్యారెక్టర్ మీకు వచ్చిందని నేను నమ్ముతున్నా.
సో మీరు ఎమోషనల్ అవుతున్నారు. పర్లేదు, బాగా కష్టపడ్డారు మీరు. సో అప్కమింగ్ వచ్చే యాక్టర్స్కి ఎవరైనా, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా ఏం చెప్తారు వాళ్ళకి? ఎందుకంటే గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేస్తారు. సో సక్సెస్ అంటే ఎంతో బాధలో నుంచి సక్సెస్ వచ్చింది మీకు. సో ఏం చెప్తారు వాళ్ళకి మోటివేషన్గా? అంటే అందరూ చెప్పడం పేషెన్స్ ఉండాలి. నీకనేది నీకే ఈ మూవీ రావాలని ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఏదో ఒక షూట్ చేసేసామా అయిపోయిందని రెస్ట్ తీసుకొని ఉండకూడదు అనమాట. దే హ్యావ్ టు కంటిన్యూస్లీ వర్క్ ఆన్ దెమ్ సెల్ఫ్స్ ఫస్ట్. దే హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ఫోటో షూట్స్ అయినా సరే, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఈ ఆడిషన్స్కి వెళ్ళడం అయినా సరే, కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడితే ఏదో ఒక దగ్గర, నేను అనుకోలేదండి ఈ ఆపర్చునిటీ నాకు వస్తుంది అని చెప్పేసి. నేను ఎక్కడో ఆడిషన్ వెళ్తే ఆడిషన్ నుంచి ఈ ఆడిషన్ రావడం అంతే. ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోగలగాలి. అండ్ ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోకూడదు, అప్సెట్ అయిపోకూడదు, ఇంకా ఇంతేనా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఇఫ్ యూ పుట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్, దట్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా, దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సూపర్. సో ఎట్టకెళ్ళకి ఇంకా మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలి, మంచి మంచి సినిమాలు చేయాలని సీరియస్లీ ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఛానల్ నుంచి ఎవరికైనా మీరు థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పేసేయండి. థ్యాంక్స్ నీకే, ఇంకెవరు చెప్తాను థ్యాంక్స్? అంటే నేనంటే ఎవరిని? చరణ్. నీ పేరు పూర్తి పేరేంటి అని చెప్పి? సాయి చరణ్. ఓకే. నిన్న నేను మెసేజ్ చేశాను సాయి చరణ్కి. చేసిన వెంటనే రేపు పెట్టేసుకుందాం అండి ఇంటర్వ్యూ అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్స్, లైక్ నా క్యారెక్టర్ తెలియకూడదు జనాలకి అని చెప్పేసి నేను ఇంటర్వ్యూస్ చేయలేదు ఇంతకుముందు. సో ఐ వాజ్ యాక్చువల్లీ నేను చాలా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండే, బట్ అది ఒక వ్యాలిడ్ రీజన్. ఇంటర్వ్యూస్ అయినా ఎప్పుడు అంటే లైక్ ఏదైనా చెప్తే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పేస్తానేమో అని చెప్పేసి. అండ్ అప్పుడు ఇవ్వలేదు. కానీ 2-3 టైమ్స్ అడిగాడు. నేను ఒక 3 ఈవెంట్స్లో 3 ప్రెస్ మీట్లో కూడా మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు అని చెప్పేసి. నేను అడిగింది అలా గుర్తుపెట్టుకున్నాను, తను అడిగింది. అందుకనే తనకే ఫస్ట్ మెసేజ్ పెట్టా, లెట్స్ డూ ఇట్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ విత్ యూ అండ్ లెట్స్ డూ ఇట్ అని మెసేజ్ పెట్టా. థ్యాంక్ యూ చరణ్. యాక్చువల్లీ నీకే చెప్పాలి థ్యాంక్స్. అండ్ మిగతా టీం అందరికీ నన్ను యాక్చువల్గా మంచిగా బ్యూటిఫుల్గా పెట్టారు. ఆయన పేరు తెలియదు నాకు. అశోక్. థ్యాంక్స్ అశోక్. థ్యాంక్స్ ట్యాగ్ తెలుగు. ఓకే సూపర్. అండ్ అందరు ఆడియన్స్కి, సో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మీరందరూ చూడండి. సో ఇంకా యూ కెన్ జస్ట్ కామెంట్, అందరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నా ఇంటర్వ్యూ ఎలా ఉంది, సో మీరు ఎలాంటి మీ ఒపీనియన్ ఏదైనా సరే యూ కెన్ జస్ట్ షేర్ విత్ మీ. అండ్ మీరందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రేమించండి. ఓకేనా? ఆ ప్రేమ కాదులేండి, జస్ట్ లవ్ చేయండి అని చెప్తున్నా. ఓకే. అండ్ సో ఏమన్నా చెప్పాలనుకున్నాను? ఓకేనా? నథింగ్, దట్స్ ఇట్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్లమ్మ, స్వాతి ఛాన్స్ రాలేదు, వచ్చినవి కూడా ఎనికి వెళ్ళాయి. అసలు ఎక్కడా తగ్గకుండా, అసలు తగ్గేదే లేదని మన కడప అమ్మాయి చాలా కష్టపడి తిమ్మరాజుపల్లె టీవీతో ఇంత దూరం వచ్చింది. సో ఆ క్యారెక్టర్ మీద ఈవిడకున్న కమిట్మెంట్ ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్వాతి గారు ఇలాంటి మూవీస్ ఇంకా బిగ్ చేస్తూ ఆవిడ అనుకున్న గోల్కు రీచ్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో స్వాతి గారి ఇంటర్వ్యూ ఎలా అనిపించింది, సో మీరు సినిమా చూస్తుంటే సినిమా కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో స్వాతి గారు ఇంకా రావాలి, అండ్ మీరు కూడా ఆడియన్స్ సపోర్ట్ ఆవిడకి ఉండాలి, మీ ఆశీర్వాదం ఆవిడకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.